हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందము పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము
వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. అట్లాగైతే మాస్టర్ సివివి గారి యోగంలో ప్రవేశించినప్పుడు అమృతత్వ స్థితికి చేరతారు, మరణ రాహిత్యం పొంది. అట్లాగే రహస్య క్రతుశాఖల్లో చేరినప్పుడు అక్కడ అట్లాగా అమృతత్వ స్థితిలోకి చేర్పించబడతాము. అట్లాగే ఇక్కడ కూడా ద్విజన్, రెండవ జన్మ, అంటే జనన మరణాలు లేని స్థితిని మనం ఇక్కడ పొందుతాం. దీన్ని చదవటం ద్వారా, దీన్ని అధ్యయనం చేయటం ద్వారా. 327వ పాఠము 11/3/2026 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాల్లో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢమైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగంగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుతున్నాం, అనగా ఉల్లంపై చెవులు చేసుకుని వినుతున్నాం ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee
No, he is also one with every other. మనం పార్ట్ 2లో ఉన్నాం. అంటే స్టాంజా 2లోకి సంబంధించిన రెండో శ్లోకంలోనే రెండో భాగంలో చదువుతూ పార్ట్ 2లో ఉన్న ఖేయాస్, థియాస్, కాస్మాస్ అన్న అధ్యాయాన్ని అది అది కూడా చదవాలి అని చెప్పి మనకు సూచించడం జరిగింది. దానికి తగినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. డోడెకాహెడ్రాన్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అంతకుముందు చెప్పుకున్నదే, దాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం ఈరోజు. నేచర్ అబహర్స్ వాక్యూమ్ said the peripatetics. అబహర్స్ అంటే అసహ్యపడు, విద్వేషం, a feeling of loathing for or intense disapproval of something, hatred, విద్వేషం. నేచర్ అంటే ప్రకృతి, ఈ మొత్తం స్థూలానికి ఏదైతే వచ్చిందో స్థూలాతి స్థూలంగా ఉన్నది, ఎవరిని అభ్యహర్ష చేస్తుంది, ఎవరిని విద్వేషిస్తుంది, ఎవరిని అసహ్యపడుతుంది, ఎవరంటే అసహ్యపడుతుంది, వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ అంటే శూన్యంగా ఉంది, ఖాళీగా ఉంది, ఏమీ లేదు. నేను చూసావా ఇక్కడ అంతా మొత్తం అన్ని ఇక్కడ ఉన్నాయి, నిండి ఉన్నాయి చక్కగా రకరకాలుగా. దుకాణం అంతా ఫుల్గా సరుకులతో నిండి ఉంది. అక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది అన్నట్టుగా ఈ రెండింటి మధ్యన ఒకరంటే ఒకరికి ఎలాగో ఉంది అని పర్పటటిక్స్ అంటే ఒక సిద్ధాంతానికి సంబంధించి అరిస్టాటిల్ మరి అతని పండితులు అరిస్టాటిలియన్ ఫిలాసఫీ ప్రకారం వారు కలిసి నడుస్తూ ముందుకు సాగుతూ మాట్లాడుకునేవాళ్ళు. దాని గురించి కూడా మనం వివరంగా చెప్పుకున్నాం. అరిస్టాటిల్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎలా బోధించేవాడు, ఏదో గదిలో కూర్చుని చెప్పుకోవడం కాకుండా తోటలో నడుస్తూ, చెట్ల మధ్యన నడుస్తూ ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు. తన బోధన అంతనే వివరిస్తూ చెప్పేవాడు వాళ్ళకి. దాన్ని పెర్పటటిక్స్ అంటాము. అయితే ఈ మాట ఎవరంటున్నారని చెప్తున్నారంటే అరిస్టాటిల్ వాళ్ళ యొక్క దీని ప్రకారం మెటీరియలిస్ట్, ఈ భౌతికవాదులు ఈ వ్యాక్యూమ్, ఈ శూన్యాన్ని చూసి అసహ్యపడుతున్నారు, విద్వేషపడుతున్నారు. ఇదెందుకు ఇక్కడ ఉంది అన్నట్టుగా భావిస్తున్నారు అని. కానీ ఈ ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ వాక్యూమ్‌లో నుంచే, ఆ శూన్యంలో నుంచే ఇది ప్రసవింపబడింది. మనం ఏదైతే ఈ సమస్తము తెలుస్తుందో, ఇదంతా ఆ శూన్యంలో నుంచి వచ్చింది. అది చెప్పడం కోసం అన్నమాట ఇక్కడ. Materialist in their way, why Democritus, with his instructor Leucippus, taught that the first principles of all things contained in the universe were atoms and a vacuum. Democritus అన్న ఆయన విత్ ఈజ్ ఇన్స్ట్రక్టర్. ఈ డెమోక్రటిస్ ఎవరు కొంచెం దాని గురించి చూద్దాం ఈరోజు. ఎక్కువగా దీని గురించిన వివరణ పాశ్చాత్య తత్వవేత్తల నుంచి వచ్చింది మనకి. వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి పవిత్ర గ్రంథాల్లో, పౌరాణిక గాథల్లో రహస్యంగా దాగి ఉన్న సృష్టి రహస్యాల్ని వాళ్ళు వెలికి తీశారు. వెలికి తీసి శాస్త్రీయంగా దాన్ని వివరణ ఇచ్చారు దానికి. అందువల్ల దాని ఆధారంతో ఇప్పుడు మన సీక్రెట్ డాక్టర్ను శాస్త్రీయంగా వివరించడానికి వీలైంది. ఆ పొడుపు కథల్లో దాగి ఉన్నటువంటి రహస్యాలని, గూఢార్థాలని ఎంతో వివరంగా మనకు శాస్త్రీయంగా దీంట్లో అందివ్వటం జరిగింది. అందువల్ల మనకి వాళ్ళ యొక్క ప్రస్తావన ఎక్కువగా వస్తూ ఉంటుంది. డెమోక్రటిస్ ఈయన క్రీస్తు పూర్వం 460 నుంచి 370 దాకా జీవించిన వ్యక్తి. The dynamic duo of ancient Greek atomism. డెమోక్రటిస్ అంటే మళ్ళీ ఆయన ఒక్కడే కాకుండా ఆయన ఎక్కడి నుంచి స్వీకరించాడు ఈ బోధలంతా? తను ఏదైతే చెప్తున్నాడో అది తన యొక్క ఇన్స్ట్రక్టర్, తన బోధకుడు ఒకళ్ళు ఉన్నారు, లూసిప్పస్. అయితే ఆయన ఎక్కువగా బయటికి రాలేదు. ఆయన తెర వెనుకుండి ఈయన ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. రామకృష్ణ పరమహంస కన్నా వివేకానందుడు ప్రపంచం మొత్తం తిరిగినట్టుగా. అట్లా లూసిప్పస్ ఏమో తెర మరుగున ఉండిపోయాడు. ఆయన ప్రతిపాదించినటువంటి ఏవైతే ఉన్నాయో, ఆయన ఏవైతే బోధించాడో వాటిని తీసుకుని మరింత మెరుగుపరుస్తూ ఈ డెమోక్రటిస్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు ఆయన. దాంతో ఈయన యొక్క సిద్ధాంతాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి ఆ కాలంలో, క్రీస్తు పూర్వం. ఏంటి ఆయన ప్రధానంగా చేసిందంటే, ఈ లూసిప్పస్ గాని, ఆయన ఇన్స్ట్రక్టర్, ఈ డెమోక్రటిస్ గాని, ఫర్ హిజ్ ఆటమిక్ థియరీ. వీళ్ళిద్దరు కూడా ఆటమిక్ థియరీకి సంబంధించిన విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ప్రప్రథమంగా. ఇందులో దానికి సంబంధించి వాళ్ళు చాలా ప్రాచుర్యంలోకి వచ్చారు. బట్ లూసిఫస్ ఈజ్ ఆఫెన్ ది అన్సంగ్ హీరో హూ లేడ్ ది గ్రౌండ్ వర్క్. మొత్తం దానికి సంబంధించి నిరూపణ చేయటానికి, రుజువుపరచడానికి రకరకాల పరిశోధనలాగా చేసి ఈ ఆటమిక్ థియరీని ఆయన, ఈ అణు సిద్ధాంతాన్ని ప్రప్రదంగా తీసుకొచ్చాడు క్రీస్తు పూర్వం ఈ లూసిఫస్ అని ఆయన. కానీ ఆయన గురించి మనం అంతగా చెప్పుకోవటం లేదు. అన్సంగ్ హీరో అంటున్నాడు. అందుకని అంటే పాట పాడకుండా ఎవరో మనం పాట పాడుతున్నామంటే ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం పాడుకుంటాం. ఇప్పుడు గాంధీ ఉన్నాడు, ఆ గాంధీ గురించి ఎన్నో పాటలు. అట్లా మన జాతీయ నాయకులు వాళ్ళందరి గురించి ఎన్నో పాటలు మనం రాసుకొని పాడుకుంటూ ఉన్నాం. కానీ ఈయన గురించి పాడాల్సింది అన్సంగ్. ఈయన గురించి పాటలే ఉండవు. అసలు ఈయన ఉన్నాడా లేడా అన్నట్టుగా కూడా మనకి రహస్యంగా ఉండిపోయాడు. అయితే ఆయన యొక్క ఆలోచనలు మొత్తం కూడా తన యొక్క శిష్యుడైనటువంటి డెమోక్రటిస్ ద్వారా
ప్రపంచవ్యాప్తమైంది. ఆ తరువాత ఆధునిక అణు సిద్ధాంతానికి అది ప్రాతిపదిక అయిందనమాట. అది ఆధారమైంది. వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతమే ఆధారమైంది. అది ఆధునికంగా మనం సరే దాన్ని ఇంకొక రకంగా ఉపయోగిస్తున్నాం. అణు వినాశనానికి దానికి ఉపయోగించాలనే ఇది ఎక్కువగా అనిపిస్తుందనుకోండి. కానీ వాళ్ళు కనిపెట్టింది అట్లా గాకుండా మానవుల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు కనిపెట్టడం జరిగిందది. They were known for proposing that everything is made up of tiny indivisible particles. ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. అంటే ఈ విశ్వమంతా ఈ వాక్యూమ్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఈ శూన్యమంతా, ఈ శూన్యాకాశం అంతా దేనితో నిండి ఉంది? పార్టికల్స్ తో నిండి ఉంది. అణువులతో నిండి ఉంది. పరమాణువులతో. ఖాళీగా లేదు. పరమాణువులతో నిండి ఉంది. ఆ పరమాణువుల యొక్క విశేషం ఏంటి? ఏదైనా గాని దాని నుంచి మనం తయారు చేయొచ్చు అన్నట్టుగా. దేనికైనా అది అంటే ఫలానా విషయం వరకే అది పరిమితం అనేది కాకుండా. ఈ డెమోక్రటిస్ అన్నాయన 30 జాన్యువరి అంటే జాన్యువరి 30వ తారీఖు 460 అది క్రీస్తు పూర్వం 460 సంవత్సరంలో జన్మించాడు. అలాగే మార్చి 9, 370 సంవత్సరంలో చనిపోవటం జరిగింది. మరణించాడు. అదొక 70 సంవత్సరాలు జీవించాడనమాట. ఏ స్టూడెంట్ ఆఫ్ లూసిఫర్స్ డెవలప్డ్ ద ఆటమిక్ థియరీ. తన గురువు అందించినటువంటి ఆ ఆటమిక్ థియరీని మరింత మెరుగుపరిచి ప్రపంచవ్యాప్తం చేశాడు. అది రాబోయే ఆధునిక శాస్త్రవేత్తలకి ఆధారంగా ఉండేటట్టు చేశాడు ఆయన. Was an ancient Greek philosopher who pioneered the theory that all matter is composed of tiny, indivisible, and indestructible particles called atoms, meaning uncuttable. చాలా చిన్నవిగా ఇండివిజిబుల్, అక్కడి నుంచి విభాగించడానికి వీలు లేనిది, నాశనం చేయటానికి వీలు లేనిది, ఇండెస్ట్రక్టబుల్ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్. He proposed that these atoms move through a void, empty space. ఈ ఎంటీ స్పేస్ గా ఉంది కాబట్టి దీంట్లో ఇవన్నీ నిండి ఉండి అవి కదులుతూ ఉన్నాయి. సృష్టి విశ్వం ఏదైనా కానీ అవ్యక్తంలో ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి సృష్టి అయినా వ్యక్త సృష్టి అయినా కదులుట అనేది తప్పనిసరిగా ఉన్న లక్షణం ఒకటి. సృష్టికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటి? కదులుట, మోషన్, లా ఆఫ్ మోషన్. ఆ కదులుట అన్నది లేకపోతే ఇన్ని మార్పులకి, ఇంత పరిణామానికి అవకాశం ఉంది. ఇంత పరిణామం ఎందుకు, ఇన్ని మార్పులు ఎందుకు రావాలి అంటే, ఆయన అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలి అంటే ఇంత కార్యక్రమం జరగాలి. దానికి అనుగుణంగా లా ఆఫ్ మోషన్ అన్న ధర్మం ప్రిడామినెంట్ గా ఈ సృష్టిలో పనిచేస్తుంది. ఆ కదలిక వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ అణువులు కూడా కదులుతూ ఉన్నాయి. ఇవన్నీ కదులుతానికి వీలుగా చోటు, అది ఆధారం అవుతుంది. చోటు కదలకుండా
స్పేస్ కదలకుండా కదిలే వాటికి ఆధారంగా నిలబడింది. అంటే కదలనిది ఒకటి ఉంది. దానిపైన కదిలేది, దాన్ని ఆధారం చేసుకొని కదిలేది ఒకటి ఉంది అన్న విషయానికి వచ్చి ఈ ఆటమిక్ థియరీని తయారు చేశారు వాళ్ళు. Differ in shape and size and determine the properties of matter. The కాన్సెప్ట్ ఆఫ్ ఆటమ్స్ వాళ్ళు చెప్పినటువంటి ఆ అణువుల యొక్క విశేషం ఏంటంటే, డెమోక్రటిస్ ప్రపోజ్డ్ దట్ ఇఫ్ యు డివైడ్ మ్యాటర్ రిపీటెడ్లీ యు ఈవెన్చువల్లీ రీచ్ ఏ పార్టికల్. అంటే దాన్ని ఒక వస్తువుని మనం ముక్కలు చేస్తూ అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. చివరికి ఒక పార్టికల్ మిగులుతుంది. ఈవెన్చువల్లీ రీచ్ ఏ పార్టికల్ దట్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్. ఇక అక్కడ విభజించడానికి వీలు లేని పార్టికల్తో మనం ఆగిపోతాం అక్కడ. He believed atoms are eternal, indestructible and unchangeable. ఇవి శాశ్వతంగా ఉండేవి. ఇవి ఉండడం వల్లే మరి అణువు ఉండడం వల్లే అది ప్రళయ స్థితి అయినా గానీ, సృష్టి స్థితి అయినా గానీ, అవి వాటి ఆధారంగా ఇదంతా బయటకొస్తుంది. మళ్ళీ దాంట్లోకి లీనమైపోతుంది. He introduced the revolutionary idea that atoms exist and move within empty space. ఇందులో ఒక ఆటంకి, ఒక పార్టికల్‌కి, ఇంకో పార్టికల్‌కి, ఒక ఆటంకి, ఇంకొక ఆటంకి మధ్యన కొంత శూన్యమైన స్థితి, ఒక చోటు కొంత ఉంటుంది. అందుకే ఒక దాంట్లో నుంచి ఒకటి వెళ్ళేటట్టుగా కూడా మనకి ఎందుకు ఏర్పడిందంటే, ఆ ఖాళీ చోటు ద్వారా, ఆ రెండిటి మధ్యన ఉన్న ఖాళీ చోటు ద్వారా, 2 అణువుల మధ్యన ఉన్న ఖాళీ చోటు ద్వారా ఇంకోటి దాంట్లో గుండా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. 2 అణువుల మధ్యన ఖాళీ చోటు ఒకటి ఉంటుంది. వితిన్ ఎంప్టీ స్పేస్. He theorized that different materials are formed by different shapes, sizes, and arrangements of atoms. Example, sharp atoms for fire, smooth for water. ఈ పంచభూతాలు తయారు కావటానికి కూడా ఈ అణువులే కారణమవుతుంది. His theory provided a naturalistic explanation for the universe, rejecting supernatural explanations and laid the groundwork for modern atomic theory. ఇక్కడ ఇదేమైందంటే వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం ద్వారా దాన్ని రుజువుపరచడానికి వీలవుతా ఉంది. మెటీరియలిస్టిక్ గా దాన్ని రుజువుపరచడానికి వీలయ్యేటట్టుగా వీళ్ళు సిద్ధాంతం. అంతవరకు ఏంటి, ఇట్లాగా పౌరాణిక గాథల ద్వారా, అదే పవిత్ర గ్రంథాల్లోని ఆ కథల ద్వారా అట్లా ఉంది, ఇలాగ ఉంది అని ఈ సృష్టి గురించిన, ఈ విశ్వం గురించిన, ఈ ఆకాశం గురించి
ఈ చోటు గురించి వర్ణన ఉంది. అట్లా ఉందని చెప్పడమే గాని దాన్ని మనం రుజువుపరచడానికి ఏమి ఆధారాలు లేవు. ఈయన ప్రప్రదంగా దీన్ని ఇట్లాగా ఇటువంటి వాదన తీసుకురావడంతో, ఇటువంటి సిద్ధాంతం తీసుకురావడంతో భౌతికంగా మనం దాన్ని నిరూపించడానికి వీలైందన్నమాట. అంటే ఇక్కడేంటి ఒక ఒక దశ మారుతూ ఉందన్నమాట. అప్పటి వరకు ఉన్నది ఒకటి, వీళ్ళ రాకముందు ఉన్న దశ ఒకటి. అక్కడి నుంచి క్రమక్రమంగా ఇక భౌతికంగా కూడా ఈ విషయాలు తెలిసేటట్టుగా, అంతవరకు ఓన్లీ ఉపదేశ దీక్ష పొందిన వారికి మాత్రమే అవి అనుభూతం అవుతూ ఉంటున్నాయి. సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ ఉపదేశ దీక్ష పొందిన వారికి మాత్రమే అవి పరిమితంగా ఉన్నాయి. ఈ సామాన్య ప్రజలు మిగతా వారికి ఎవరికి కూడా అది అందుబాటులోకి లేవు. ఇక అక్కడి నుంచి ఆ దశ మారి ఈ సృష్టి రహస్యాలు మొత్తం అందరికీ వెల్లడి కావటం అన్న దాంట్లోకి నెమ్మదిగా మారుతూ ఉన్న కాలంలో వీళ్ళకి ఈ థీరీ, ఈ సిద్ధాంతం వీళ్ళకి అందింది. ఆ దివ్య ప్రణాళిక ప్రకారం ఇక క్రమక్రమంగా ఈ మొత్తం అందరికీ అందుబాటులోకి రావటం రాబోయే కాలంలో, దానికి అనుగుణంగానే ఈయనకి ఆలోచన రావటం జరిగింది. ఈయన గురువు అయినటువంటి యూసెప్పస్ దాన్ని మరింత మెరుగుపరుస్తూ డెమోక్రటిస్ వీళ్ళ ద్వారా ఈ మెటీరియలిజంలోకి, అంటే భౌతిక విషయాల్లోకి తీసుకురావడానికి వీలైంది. భౌతికంగా మనకి ఆధ్యాత్మిక పరంగా ఏవేవైతే చెప్తూ ఉన్నారో వాటిని భౌతికంగా రుజువుపరచడానికి వీలుగా వీళ్ళది ప్రారంభమైంది. అక్కడ ఆ దిశ మారిందనమాట. అందుకని ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవటం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మరి ఎవరికి అందుబాటులో లేదు. ఒక ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే అది అందుబాటులో ఉంది. మిగతా వాళ్ళు ఎవరికి కూడా అందుబాటులో లేని విషయాలు, రహస్యాలు ఇప్పుడు అంత బాహాటంగా ఎలా వెల్లడైనాయి అంటే ఒక పరిణామం ఉంది, ఒక క్రమ పరిణామం. అందుకే సంకేత విద్యల పరిణామం అని ఈ రెండో భాగానికి పేరు పెట్టారు. మొదటి వాల్యూమ్లోని మొదటి సంపుటంలోనే సీక్రెట్ డాక్టర్ మొదటి సంపుటంలో 3 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం స్టాంజర్స్ యొక్క వివరణ, స్టాంజర్స్ వాటి వివరణ. రెండో భాగంలో సంకేత విద్యల పరిణామం. ఇట్లా ఈ దిశ ఎలాగా మారింది, ఎవరి నుంచి మారింది, ఎట్లాగా మారింది, అందుకని వాళ్ళ గురించిన ప్రస్తావన ఇక్కడ ప్రత్యేకంగా చేయటం జరిగింది. మనం అది విడిగా చెప్పుకుంటూ ఉన్నాం కొంచెం వివరంగా. ఈజ్ థియరీ ప్రొవైడెడ్ ఎ న్యాచురలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద యూనివర్స్. ఈ విశ్వం గురించిన అనేక సందేహాలు, అనేక అనుమానాలు మొత్తం నివృత్తి చేయబడుతూ చక్కటి వివరణ అందటం జరిగింది. యూనివర్స్ ఎలాగ నిర్మాణం అయింది, ఎలాగ అభివృద్ధి చెందుతోంది, వీటన్నిటికీ ప్రాతిపదికగా ఈ ఆటమిక్ థియరీ, డెమోక్రటిస్ ప్రతిపాదించిన అణు సిద్ధాంతం చక్కగా ఉపయోగపడింది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద యూనివర్స్ రిజెక్టింగ్ సూపర్ న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్స్. అంతవరకు ఏంటి సూపర్ న్యాచురల్ అంటే ఊహాతీతంగా, ఊహగా, ఇమాజినేటివ్గా, అంటే దేవుడు, దేవతలు వాళ్ళెవరో ఉన్నారు అక్కడ, వాళ్ళు ఉండి అవన్నీ చేస్తున్నారు అన్నట్టుగా కదా పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి. అంటే పౌరాణిక గాథలు అంటే ఏంటి, ఆ రహస్యాలన్నిటినీ విప్పు చెప్తూనే రహస్యంగా ఉంచారు. అది అంటే ఆ శక్తులన్నిటినీ ఏ శక్తులు ఎలా పనిచేస్తున్నాయో వాటిని శక్తులు అనే పేరుతో పెట్టకుండా వాటికి ఒక దేవతగా పేరు పెట్టి, రకరకాల శక్తులకి రకరకాల దేవతలుగా పేర్లు పెట్టి, వాళ్ళు చేసే పనులు తగ్గట్టుగా వాళ్ళు ఆ క్రియలు చేశారు, ఈ క్రియలు చేశారు అని అన్నట్టుగా
అట్లాగా మనకి వ్యక్తిపరంగా తీసుకొచ్చారు అవన్నీ. అందువల్ల సూపర్ న్యాచురల్ ఎక్స్‌ప్లనేషన్‌గా ఉన్నాయి అవి. యూనివర్స్, ఈ విశ్వం ఎలాగ ఏర్పడింది ఇవన్నీ, వీటికి సంబంధించిన విషయాలన్నీ పౌరాణిక గాథల్లో వాటిల్లో దాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈయన చెప్పిన దాని వల్ల నేచురలిస్టిక్ ఎక్స్‌ప్లనేషన్‌కి అవకాశం ఏర్పడింది. శాస్త్రీయంగా వివరించటానికి, రుజువుపరచటానికి చక్కగా అందుబాటులోకొచ్చింది. అండ్ లేడ్ ది గ్రౌండ్ వర్క్ ఫర్ మోడర్న్ ఆటమిక్ థియరీ. అక్కడి నుంచి ఇక వేగం పుంజుకుందనమాట. మనం ఇక్కడ చెప్తూ ఉంటామే, ముందు అంటే అంతకుముందు ఎక్కడున్నాయి? ప్రపంచంలోనే అన్ని జాతుల, అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి. ఆ వేగం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డెమోక్రటిస్ అణు సిద్ధాంతం దగ్గర మొదలైంది. మిగతా అన్ని విషయాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బయాలజీ, అన్ని శాస్త్రాలు డెవలప్ అవ్వటానికి, అభివృద్ధి చెందటానికి, వివరణ ఇవ్వటానికి, శాస్త్రీయంగా వివరణ ఇవ్వటానికి, రుజువుపరచటానికి బాగా వీలు పడింది. ఇప్పుడు సృష్టి రహస్యాల్ని కొంత కొంత మేరకి అందరికీ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఫర్ మోడర్న్ ఆటమిక్ థియరీ. అయితే ఇక్కడ ఏంటనమాట, పూర్తిగా భౌతికవాదంగా వచ్చేసింది. ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? పౌరాణిక గాథల్లో, పవిత్ర గ్రంథాల్లో దా రహస్యంగా నిగూఢముగా దాగి ఉన్నటువంటి విషయాన్ని వీళ్ళు బయటకు తీసుకొచ్చి దాన్ని భౌతికంగా నిరూపించడానికి ప్రయత్నం చేశారు. బాగున్నంత వరకు. కానీ అక్కడేంటి, పూర్తిగా భౌతికవాదంలోకి మరలేటట్టుగా అయిపోయింది. దీన్ని ఆధారం చేసుకుని మనమే గొప్ప, మానవుడే గొప్పవాడు అన్నట్టుగా. దీనికి ఆధారంగా ఎవరో ఒకడున్నాడని మనం చెప్పుకుంటున్నది ఏదైతే ఉందో, భగవంతుడు అనే కాన్సెప్ట్ గాని, ఈ దేవతలు ఈ కాన్సెప్ట్ గాని, వీళ్ళందరూ పనిచేస్తున్నారు. దిక్పాలకులు, 8 దిక్కులు, 4 దిక్కులు, 4 మూలలు, ఊర్ధ్వము, అధస్సు. ఇట్లా ఈ మొత్తం ఈ 10 దిక్కులయందు 10 రకాల ఫోర్సెస్ పనిచేస్తూ ఈ మొత్తాన్ని అలాగా నిలిపి ఉంచింది. ఆ నిలిపి ఉంచిన వాళ్ళు ఫలానా వాళ్ళు అని ఆ పౌరాణిక గాథల్లో ఏదైతే చెప్పబడి ఉందో, అవన్నీ ఉష్కాకి అన్నట్టుగా తీసి పారేసి, ఇదంతా ఇలాగ నడుస్తుందండి అంతే అన్న భౌతికవాదంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడిందది. వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం లేకుండా, అంతకు ముందు వాళ్ళు అంతవరకు దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ, రహస్యంగా, నిగూఢంగా దాచి ఉంచుతూ, ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే వాటిని వెల్లడి చేస్తూ, అందుబాటులో ఉంచుతూ, మిగతా వారికి అందుబాటులో లేకుండా పొడుపు కథల రూపంలో, అట్లాగని పూర్తిగా దాచేయలేదు. పొడుపు కథల రూపంలో మన మొత్తం మన ముందే ఉంచారు ప్రాచీనులు. ఇప్పుడేంటది, ఈ భౌతికవాదం వచ్చేటప్పటికల్లా శాస్త్రవేత్తలకి మార్గం ఏమైపోయిందది? దీనికి ఆధారం ఎవరున్నారో వాడికి కృతజ్ఞత అన్న అన్న విషయం లేకుండా అయిపోయింది. ఇవన్నీ ఇంత చక్కగా అమర్చబడి, మనకు అందుబాటులో ఉండి, మనం హాయిగా జీవించటానికి వీలుగా ఇవన్నీ ఇంత చక్కటి ఈ సృష్టిలో ఉన్న జీవులు హాయిగా జీవించటానికి ఎంత ఏర్పాటు జరిగిందిది అని, ఆ ఏర్పాటు ఎవరో చేసుండాలి.
మనం షాప్‌లోకి వెళ్ళాము. ఒక షాప్‌లోకి మనకి ఒక వస్తువు కావాల్సొచ్చింది. షాప్‌లోకి వెళ్ళాము. మనం వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు మనం అడిగింది వెంటనే ఒక్క నిమిషంలో తిరిగి ఇచ్చేసారు. మనకి వెంటనే మన చేతుల్లో పెట్టారు. మనం అడిగిన వస్తువు. మనం దానికి సరే డబ్బులు దాన్ని ఖరీదు చెల్లించాం. తీసుకున్నాం. కృతజ్ఞత లేదక్కడ. ఆ వస్తువు మనం అక్కడ అడుగు పెట్టంగానే, మనం అడగంగానే మన చేతిలోకి ఎలాగో వచ్చింది ఆ వస్తువు. ఆ కిరాణా షాపోడు ఆ షాప్‌లో వాడు తయారు చేయలేదు ఆ వస్తువుని. మరెక్కడి నుంచొచ్చిందిది? ఎట్లాగొచ్చింది? అట్లా వెనక్కి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞత ఇంతమంది కలిసి పనిచేస్తే ఉమ్మడిగా, ఇదిగో నా దగ్గరికి నాకు కావాల్సిన వస్తువు నా చేతిలోకొచ్చింది అన్న కృతజ్ఞత లేకుండా ఏమైపోయింది? డబ్బిచ్చాం, పోయి వస్తువు తీసుకున్నాం. ఏముంది దీంట్లో? అన్న భౌతికవాదంలోకి ఇది మరలిందనమాట. ఇక్కడ ఏం రావాలి? కృతజ్ఞతా భావముతో. ఇంత సృష్టిని ఇంత చక్కగా ఏర్పాటు చేశాడు. ఇక సృష్టిలో ఉన్న జీవుల కోసం ఆనందంగా జీవించడం కోసం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము గాక అన్నట్టుగా మనం కృతజ్ఞతలు చెల్లించదము గాక అన్న మాట లేకుండా పరిశోధనలన్నీ ముందుకు వేగవంతముగా వెళ్ళిపోతూ ఉన్నాయి. పూర్తిగా భౌతికవాదంలోకి రావడం జరిగింది. The atomic theory provided a new materialistic approach to explaining phenomena that was different from the metaphysical approach. అంటే ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ క్రియాకలాపాలన్నీ కూడా ఈ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడం, ఈ వ్యక్త సృష్టిలో జరిగే క్రియాకలాపాలు, ఇప్పుడు సూర్యుడు ఉదయించడం, ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి మన ఈ విశ్వంలో, ఈ అంతరిక్షంలో ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ వీళ్ళేం చేస్తున్నారు? భౌతికవాదంతో, భౌతికంగా దానికి వివరణ ఇచ్చుకుంటూ, అదంతే జరుగుతుంది అంతే అన్నట్టుగా. కానీ అంతవరకు మనకు వివరణ ఎట్లాగ వచ్చింది? ఆయన సూర్యదేవుడు మన కోసం ఉదయిస్తున్నాడు. మనకి శక్తిని ఈ భూమండలానికి వేడిని ప్రసాదించడానికి మన కోసం ఆయన వస్తున్నాడు. సౌర దేవుడు అని ఒక వ్యక్తిగా అక్కడ పెట్టి అలాగా అన్నిటిని మొత్తాన్ని గ్రహ రాజుల్ని, తారకల్ని ఇట్లా వాళ్ళనందరిని అలాగా చేస్తూ ఈ విధంగా మన కోసం వీళ్ళందరూ ఉన్నారు. ఈ మొత్తాన్ని సృజిస్తున్నాడు ఒకడున్నాడు క్రియేటర్. ఆ క్రియేటరు ఈ క్రియేషన్ మొత్తంలో వ్యాపించి ఉన్నాడు అన్న భావనగా అంతవరకు వివరణ వస్తూ ఉంది. అదంతా మెటాఫిజికల్‌గా అంటే మరి అక్కడ సౌరదేవుడని ఒకాయన ఎవరు లేరు గదా! అనేది ఈ భౌతికవాదంతో వాళ్ళు చెప్పటం, దాన్ని వ్యతిరేకించడం. అంటే వాళ్ళు ఎట్లాగా పెట్టారు? వ్యక్తి ఉన్నాడనేమి వ్యక్తి ఉన్నాడని చెప్తున్నప్పుడు అది సంకేతంగా. ఆ మొత్తాన్ని మనం దర్శించలేము కాబట్టి, ఆ మొత్తం శక్తిని మనం ఊహించలేం కాబట్టి, ఒక వ్యక్తి పరంగా దాన్ని మనం సంకేతించుకొని, దాని ద్వారా మనం ఆ విషయాన్ని వివరించుకుంటూ ఉంటే మనకి తేలిగ్గా అర్థమవ్వటానికి వీలవుతుందని అలాగే పెట్టారు వాళ్ళు ప్రాచ్యులు. అది మెటాఫిజికల్, సూపర్ న్యాచురల్ ఆ పద్ధతిలో మనకి చెప్పడం జరిగింది అప్పటి వరకు. అట్లా గాకుండా సూర్యుడు ఎట్లాగా తిరుగుతాడు, భూమి సూర్యుడు చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతాడు. ఇట్లా గ్రహాలు ఇవన్నీ ఇలాగ జరుగుతున్నాయి. ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అని ఇట్లా భౌతికంగా అంటే మన దేహాన్ని వర్ణించినట్టు. దేహం ఒక్కటే కాదు గదా! మనం అంటే. మన దేహం ఒక్కటే కాదు గదా! అది దేహం వరకు పరిమితమైపోయి అట్లాగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ ఆ విధంగా అక్కడితో ఆగిపోయారు వాళ్ళు. ఎక్స్‌ప్లెయినింగ్ ఫినామినా దట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెటాఫిజికల్ అప్రోచ్. అంటే భౌతికం వరకే ఆగిపోయారు. దేహం వరకే, రూపం వరకే ఆగిపోయారు.
ఆ రూపానికి ఆధారమైన జీవం వైపుకి వెళ్ళలేదు. పరిశోధన అంతా ఆటమిక్ థియరీ మొదలైన రోజు నుంచి క్రమక్రమంగా విస్తరిస్తూ పూర్తిగా భౌతికవాదంలోకి వచ్చేసింది ఈ శాస్త్రం, సైన్స్. అయితే ఒకటి ఇప్పుడు ఇదేమైంది, మనం అంతవరకు మెటాఫిజికల్‌గా వివరణ కథల రూపంలో చెప్పుకున్నటువంటి వాటిని, ఈ విధంగా సైన్స్ పరంగా శాస్త్రీయంగా దాన్ని వివరించుకోవడానికి కొంత అవకాశం ఏర్పడింది మనకి. దాంతో పాటు కృతజ్ఞతా భావంతో ఇది ఆధ్యాత్మికతకేసి వెళ్ళటం. అందుకని మనం ఇది ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇట్లాగా భౌతికవాదంతో శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి ఎట్లా వెళ్ళిపోతున్నారు? పూర్తిగా ఆధారాన్ని మర్చిపోయి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి అక్కడ నేచర్ అబర్స్ వాక్యూమ్. వాక్యూమ్‌లో నుంచి మొత్తం వస్తుంటే వాక్యూమ్‌ని ఎగతాళి చేస్తూ మనమే ఎక్కడుంది ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా భావిస్తూ మనమే మొనార్క్ అనుకుంటా, మనమే చక్రవర్తులం అనుకుంటా మనం వెళుతున్నాం. అంటే ఒక కుంటి కాలుతో నడుస్తూ ఉన్నాం మనం. మరి దీనికి ఇంకొక కాలు గూడా 2 కాళ్ళతో నడవాలి మనం. 2 కాళ్ళంటే ఒకటి భౌతికత అయితే, ఒకటి ఆధ్యాత్మికత దానికి ఆధారం. రూపము, జీవము. రూపముకి ఆధారము జీవము. ఈ రెండిటితో కలిసి నడిస్తేనే గాని మనం ముందుకి సాగలేం. ఒకటే ఒకదాని మీద ఆధారపడితే ఏమవుతుంది? కుంటికాలయిపోతుంది. కుంటికాలతో ఎట్లా నడవగలం? ఎంతవరకు నడవగలం? అందుకని వీటన్నిటిని ఈ సృష్టి రహస్యాల మొత్తాన్ని బాహాటంగా 'ద సీక్రెట్ డాక్టర్' ద్వారా అందించడం జరిగింది. దానికి ప్రతిగా. అప్పుడు ఆ కృతజ్ఞతా భావానికి మనకు ఆస్కారం ఏర్పడింది. ఓహ్! ఇంత ఇది ఉంది ఎనక, దీని వెనక. అన్న విషయం మనకి గమనికలోకి వచ్చి, అప్పుడు ఇటు ఆధ్యాత్మికత, అటు భౌతికత ఈ 2 జంటగా ముందుకు సాగటానికి ఈ 'ద సీక్రెట్ డాక్టర్' దారి ఏర్పాటు చేసిందనమాట. ఇప్పుడు ఆయన యొక్క థియరీ భౌతికతకి ఎట్లాగైతే దారి ఏర్పాటు చేసిందో, దానికి ప్రతిగా మళ్ళీ పరమ గురువులు ఏం చేశారంటే, ఈ ఆధ్యాత్మికతని దానికి తోడుగా ఉండేటట్టుగా, భౌతికతకి తోడుగా ఉండేటట్టుగా 'ద సీక్రెట్ డాక్టర్' ద్వారా ఈ సృష్టి రహస్యాల మొత్తాన్ని, దాంట్లో ఉన్న ఆ పౌరాణిక గాథల్లో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్న అర్థాలని బయటికి తీసుకొచ్చి, ఈ సృష్టి మొత్తం ఏ విధంగా ఆవిర్భవిస్తుంది. అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళినా, సృష్టి స్థితిలోకి ఉన్నా, ఇదంతా ఎలా జరుగుతుంది? ఎలా పరిణమిస్తుంది? ఈ వివరాలన్నీ మొత్తం కూలంకషంగా, సమగ్రంగా మనకు అందివ్వటం జరిగింది. సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఇప్పుడు అట్లాగని మనం ఇప్పుడు భౌతికతని మనం తీసేయము. అట్లాగని ఆధ్యాత్మికతని పక్కన పెట్టం. ఏది ఆధ్యాత్మికత చాలా గొప్పది అనం. భౌతికత పనికిరానిది అని అనం. భౌతికత చాలా గొప్పది అనం. ఆధ్యాత్మికత పనికిరానిది అనం. 2 ఒకదాని యొక్క 2 రూపాలు. అదే ఇదిగా మారింది అన్నది మనం చూస్తూ 2 ఒకదానికొకటి పరిపూరకంగా పనిచేస్తున్నాయి అన్న దాంట్లోకొచ్చి మనం ఈ ప్రకృతితో మనం చక్కగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శూన్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రకృతి అంటే రూపము, జీవము ఈ రెండిటిని అనుసంధానం చేసుకుంటూ మనం జీవనాన్ని గడపడానికి వీలవుతుంది. అందువల్ల ఇప్పుడేమైంది అంటే విశ్వాన్ని గురించి వివరించడానికి పౌరాణిక గాథలు
పొడుపు కథల రూపంలో అట్లాగే ఇచ్చారు. అదేమో ఎవరికి అర్థం కావటం లేదు. కానీ విశ్వము రహస్యాల్ని వివరించడానికి మెటీరియలిస్టిక్ అప్రోచ్‌తో వివరించటానికి అందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ ఆటమిక్ థియరీ ద్వారా. ఈ అణు సిద్ధాంతము ద్వారా ఈ సైంటిస్టులు దాన్ని వివరించడానికి, విశ్వ రహస్యాలను వివరించడానికి అందరికీ ఎవరికైనా అర్థమయ్యేటట్టుగా వివరించడానికి వీలు ఏర్పడింది. అట్లాగా ఏర్పడడంలో ఏమైంది? అహంకారం పెరిగింది. అంతకుముందు ఇది దైవదత్తము. మొత్తం దైవము యొక్క అధీనంలో నడుస్తుంది. ఒక శక్తి యొక్క అధీనంలో నడుస్తుందని అంతకుముందు మనం దాన్ని వివరించుకుంటూ వచ్చాం. ఇప్పుడు అది పోయి మనమే దీనికి అధిపతులము అన్నట్టుగా భౌతికవాదంలోకి వచ్చాం మనం. Significantly to the development of natural philosophy in this regard. అది ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఆధ్యాత్మికత మీద ఒత్తిడి పెరిగింది. ఇప్పటి వరకు దాని అవసరం పడలేదు. అట్లా రహస్యముగా, నిగూఢముగా ఉపదేశ దీక్ష ఇచ్చిన వారికి, ఉపదేశ దీక్ష పొందిన వారికి మాత్రమే అది అందుబాటులోకి వచ్చేటట్టుగా, మిగతా వాళ్ళకి అది అందుబాటులో రాకుండా ఉన్న విషయం ఎప్పుడైతే ఈ భౌతికవాదం పెరిగిందో ఇక ఇప్పుడు తప్పనిసరి అయింది. లేకపోతే పూర్తిగా మొత్తం సృష్టి జీవులందరూ ఈ సృష్టి అంతా వినాశనానికి దారి తీస్తుంది. పూర్తిగా భౌతికవాదంలోకి వస్తే ఏం జరుగుతుంది? వినాశనానికి దారి తీస్తుంది. మనం ఈ అణు రహస్యాలను కనిపెట్టాము. కనిపెట్టి ఏం చేసాము? అణుబొమ్మలను తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. దాంతో మనం ఎన్నో సామాజిక ప్రయోజనం కలిగే, ఈ సమాజానికి ఉపయోగపడే, ఈ సమస్త మానవాళికి ఉపయోగపడే పనులు చేసుకోవాల్సింది పోయి, వాటిని మన యొక్క ఆధిపత్యం కోసం, అధికారం కోసం బాంబులుగా తయారు చేసి దాన్ని వినాశనానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇట్లా భౌతికవాదం పెరిగింది అంటే ఈ సృష్టి రహస్యాలన్నీ వీటిని వాళ్ళ యొక్క ఆధిపత్యానికి ఉపయోగిస్తున్నారు అని అంటే చాలా వినాశనానికి దారితీస్తుంది. అందుకని తన యొక్క బురఖా తొలగించిందనమాట. అప్పటి వరకు బురఖా వేసుకుని మొత్తం కప్పేసుకుని తిరుగుతూ ఉంది ఆధ్యాత్మికత. వారికి అందుబాటులో లేకుండా ఉపదేశ దీక్ష పొందిన వారికి మాత్రమే అన్నట్టుగా. ఇప్పుడు ఇక దాని మీద ఒత్తిడి పెరిగి ఇప్పుడు నేను రహస్యంగా దాగి ఉంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను బయటికి రావాలి ఇప్పుడు అని మొత్తం పౌరాణిక గాథలన్నీ బాహాటంగా బయటకు వచ్చేసినాయి. ఏ మాత్రము తొడుగు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఏ విషయం వివరించడానికి ఆ పొడుపు కథలు పెట్టారో, ఆ దైవ రూపాలని ఏర్పాటు చేశారు, దైవ ఆకృతుల్ని ఏర్పాటు చేశారు, దేవతల్ని అలాగే దైవాన్ని ఇట్లాగే ఏర్పాటు చేశారు. అవన్నీ శక్తుల యొక్క సమాహార రూపం అన్న విషయానికి బయటకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది నెమ్మదిగా. అంటే ఇంకా రావాల్సింది ఉంది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ లేకపోవటమే ఆధిపత్యం కోసం యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. ఈ ఆధ్యాత్మికత కూడా దీనికి తోడుగా ఉంటే ఇటువంటివి జరగటానికి అవకాశం ఉండదు. అది నెమ్మదిగా అటువైపుకి మరల్చడానికి ఇప్పుడు ద సీక్రెట్ డాక్టర్ ద్వారా పూర్తిగా ప్రపంచంలోని అన్ని జాతుల పౌరాణిక గాథలు మొత్తం బాహాటంగా బయటకు వచ్చేసినాయి. పవిత్ర గ్రంథాలు బయటకు వచ్చేసినాయి. ఎక్కడ రహస్యం అన్నది లేదు ఇక. ఈయన ఏం చేశాడంటే ఎట్లాగా పొందాడు ఈ సిద్ధాంతాన్ని ఇవన్నీ ఈయన అంటే డెమోక్రటిస్
ఇన్ ద 420 BC, అంటే 420 సంవత్సరం ప్రాంతంలో అక్కడి నుంచి కొంతకాలం పాటు మొత్తం ప్రపంచ పర్యటన చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తిరగటం. యాక్టివ్ ట్రావెలర్ అండ్ హీ విజిటెడ్ ఈజిప్ట్, పర్షియా అండ్ మేబీ ఇండియా. ఇప్పుడేంటంటే ఈ ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి ఈజిప్టు చాలా ఎక్కువగా ఉంది. తర్వాత పర్షియా అంటే ఇప్పటి ఇరాన్. ప్రస్తుతము ఇరాన్‌గా ఏదైతే పిలుస్తున్నామో అది ఒకప్పుడు పర్షియాగా ఉండేది. ఆ పర్షియా అక్కడి నుంచి ఇండియా, భారతదేశం. ఈ దేశాలన్నీ ఆయన పర్యటించి దీస్ ట్రావెల్స్ హెల్ప్డ్ హిమ్ టు గెయిన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బ్రాడెన్ హిస్ విజన్. ఇట్లా తిరగటం వల్ల అక్కడ ఈజిప్ట్‌లో ఉపదేశ దీక్షలు పొంది గాని ఫ్రీమాసన్‌గా ఇట్లా రకరకాలైన అక్కడ ఉన్నటువంటి వాటికి ఉపదేశ దీక్షలు పొంది ఆ సృష్టి రహస్యాలకి సంబంధించి తెలుసుకోవడం గాని అవన్నీ చేయటం వల్ల బ్రాడెన్ హిస్ విజన్, దీని యొక్క దృష్టి విశాలమైంది. ఈ మొత్తం విశ్వమంతా దేని మీద ఆధారపడి పనిచేస్తుందో అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. విచ్ ఎఫెక్టెడ్ హిస్ ఫిలాసాఫికల్ వ్యూస్. అంతవరకు తత్వవేత్తగా ఉన్నవాడు అంటే ఇటు పూర్తిగా ఆధ్యాత్మికవేత్తగా ఉన్నవాడు నెమ్మదిగా ఇటు యూనివర్స్ యొక్క అంటే దాని యొక్క విషయాలు రహస్యాలు అందేటప్పటికి భౌతికంగా దాన్ని వివరించడానికి అవకాశం ఏర్పడేటప్పటికల్లా పూర్తిగా మెటీరియలిజంలోకి రావటం జరిగింది. దిస్ మేడ్ డెమోక్రటస్ కమ్ అప్ విత్ మెనీ డిఫరెంట్ ఐడియాస్ అండ్ థాట్స్ బికాస్ he was exposed to many other knowledge systems and cultures. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరగడంతో ఎక్కడెక్కడ ఏవేవి సంప్రదాయాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు, భౌతిక విషయాలు వీటన్నిటితోనూ కూడుకొని మొత్తానికి అతనికి ఈ సమస్త విశ్వ రహస్యాలు ఆయనకి దర్శనమిచ్చినవి. He incorporated all these into his own philosophical work and added value in the process. This period of travel and study was critical in developing Democritus' philosophy and philosophy in general, as it moved away from the more metaphysical approaches to philosophy and towards more empirical and rational methods. ఇట్లా క్రమక్రమంగా నమ్మండి, విశ్వసించండి అంతే అన్నట్టుగా కాకుండా అక్కడి నుంచి నెమ్మదిగా దానికి వివరణ, అక్కడి నుంచి ఇంకా పూర్తిగా భౌతిక స్థితికి సంబంధించిన విషయాలు వివరించేదాకా ఆయన అభివృద్ధి చెందడం జరిగింది. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే ఇట్లాగా మనం చెప్తే మళ్ళీ చాలా ప్రమాదం ఏర్పడుతుంది అని ఆయన గమనికలోకి వచ్చింది. ఈ రహస్యాలన్నీ అందుబాటులోకి వస్తే, మానవాళికి అందుబాటులోకి వస్తే ఇది ఏం చేస్తుంది, అహంకారం పెరగటానికి వీలవుతుంది. పూర్తిగా భౌతిక సుఖాల కోసం తమ జీవనాన్ని గడపటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఆధ్యాత్మికత మరుగున పడిపోతుంది. ఒక నీతి నియమాలు లేకుండా జీవనాన్ని సాగించడం జరుగుతుంది అని ఆ రాబోయే ప్రమాదాన్ని ఊహించి ఈ వాదన పెరిగితే ఎటువంటి ప్రమాదం కలుగుతుందో అన్న ఇది ఊహించి వెంటనే ఏం చేశాడు, దానికి తోడుగా ఎథికల్ నీతి శాస్త్రాన్ని బోధించడం కూడా చేశాడు. దీంతో పాటు ఎథికల్ రైటింగ్స్, ఎథిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్ బై డెమోక్రటిస్ అరౌండ్ 400 BC. అంటే 400 సంవత్సరాలకు వచ్చేటప్పుడు కల్లా, క్రీస్తు పూర్వం 400కి వచ్చేటప్పటికి, అంటే ఆయన 60వ సంవత్సరంకి, అండ్ హీ రోట్ ఏ లాట్ అబౌట్ ఇట్.
చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అనమాట దానికి. అంటే ఒక పౌరుడిగా ఎలాగా మనం మెలగాలి అన్నట్టుగా, ఒక మానవుడిగా మనం ఎలా జీవించాలి అని దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. నీతి నియమాలకి, నీతి శాస్త్రానికి సంబంధించి ప్రాముఖ్యత ఇచ్చి దాని గురించి చాలా వివరంగా రాయటం జరిగింది. ఈ ఆటమిక్ థియరీ గురించి ఎంతైతే వివరంగా ఇచ్చాడో, అంటే మెటీరియలిస్టిక్ అప్రోచ్, ఏదో ఊహలతో చెప్పడం కాకుండా భౌతిక భౌతికంగా అది అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఎంతైతే ప్రయత్నం చేశాడో, అదేలాగా మళ్ళీ ఈ ఎథిక్స్ గురించి, నీతి శాస్త్రం గురించి చాలా ఎక్కువ శ్రమ చేశాడు. ఎందుకంటే ప్రమాదం ఉంది లేకపోతే. ఎందుకంటే భౌతికవాదం ఒక్కటే ముందుకు వెళ్ళకూడదు. దాంతో పాటు ఈ నీతి శాస్త్రం కూడా ఉండాలి. అంటే ఆధ్యాత్మికత కూడా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే మళ్ళీ విశ్వసించండి, నమ్మండి అనే ఆ పౌరాణిక గాథలు, ఆ పొడుపు కథలు అవి కాకుండా మళ్ళీ అట్లా కాకుండా దాంట్లో ఉన్న రహస్యాలన్నీ విడమర్చి చెప్తూ మనం నీతిగా జీవించాలి, ఎందుకు జీవించాలి అని వాటికి సంబంధించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ దాని గురించి కూడా ఆయన ఎన్నో రచనలు చేశాడు. He thought that a man could be happy if he was virtuous and moderate and if he developed his mind. He taught ethical lessons mainly about the need to attain inner serenity and practice self-control. ఏదైనా కానీ ఆయన ఏంటంటే రీజన్తో, సైంటిఫిక్గా మనకి వివరించి చెప్తూ మనం ఎందుకు ఇది చేయాలి అన్న భావనతో ఆ విధంగా డెవలప్ చేశాడు ఆయన. Understanding and wisdom cannot exist without developing a calm and happy spirit. These ethical ideas corresponded with his scientific interests, demonstration his interest in the whole picture of a human being. ఇట్లా ఆధ్యాత్మికత, ఇటు భౌతికత, ఈ రెండు కలిసి ముందుకు ఎలాగ నడవాలో ఆయన సూచించడం జరిగింది ఆయన ద్వారా. తర్వాత దీనికి సంబంధించే మరి ఈ ఆటమిక్ థియరీ గురించి మన భారతదేశంలో ఏమి ప్రయత్నాలు జరగలేదా, మహర్షులు ఏమి చెప్పలేదా దీని గురించి? ఆ విషయం మనం వచ్చే సోమవారం నాడు వివరించుకుందాం. కణాదుడు, మహర్షి కణాదుడు దాని గురించి ఎలా చెప్పాడు, ఆ విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. Thanks for Vasudeva.